ప్రభుత్వం సబ్సిడీపై అందజేసిన గొర్రెలను దళారులు కొనుగోలు చేసి మహారాష్ట్రకు తరలిస్తుండగా మలయాళం మండలం లంబాడిపల్లిలో వెటర్నరీ డాక్టర్ ఇచ్చిన సమాచారంతో గొర్రెలను తరలించే లారీని పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అనంత శర్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందజేసిన గొర్రెలను మహారాష్ట్రకు చెందిన దళారులు కొనుగోలు చేసి వాటిని తరలించే ప్రయత్నం చేస్తుండగా వెటర్నరీ డాక్టర్ సమాచారంతో వాటిని పట్టుకోవడం జరిగిందని అన్నారు. దళారులను మీడియా ముందు ఉంచారు. వారిపై చట్టపరమైన కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐలు ప్రకాష్, శ్రీనివాస్ చౌదరి, మలయాళ ఎస్ఐ రవి తదితరులు పాల్గొన్నారు. जो बकरी है गवर्नमेंट का बकरी है, कान जो होल डाले सो पूरा गवर्नमेंट के नहीं मालूम इधर? नहीं सर, मेरे को दूसरे पेपर में मिला दिया ठीक है, नहीं मालूम इधर का गवर्नमेंट क्या कि पूरे तो शीप को बांटे पूर्व फार्मर्स के पास रहते हैं, वो नहीं ले जाना है गवर्नमेंट के बोल के नहीं मालूम। सर पता नहीं, मेरा फर्स्ट टाइम है सर। कौन आया तुम्हारे व्यापारी? वो मच्छी लाल का डिपार्टमेंट आए गफूर कैसे मालूम? गफूर वो मैं बकरी ला के बेचता था पहले इधर। मैंने बोला मेरे को पालने के लिए मिली हो ना, सो मेरे को दिला देंगे, तो मेरे को ये कुछ मालूम नहीं है। कितने बार ले गया तुम? फर्स्ट टाइम है मेरा। एक बोलते अब्बास कौन है? अब्बास वो गफूर के साथ में। कहाँ के दोनों? मंचिरल के? मंचिरल के? हाँ। We namaskar ni debate. They know not good. But how will you identify those people if you arrest him? कितने को खरीदे एक बकरी? ये पहली सूची है 4200 से। हाँ। इसके पहले आए इधर? नहीं। मेरे पास कैमरा है रोड पे, आए तो सीज कर देता हूँ।
आया बोल के दिखे तो उसमें हाँ ठीक है। कितने कब आया इधर? मैं आया सर बुधवार को आया, मंगल को आया, घर से मंगल को निकला, बुधवार को आया। यही धंधा है ना? नहीं मैं मेरी मंडी है ना उधर, धनबाद बोली उधर की मंडी अच्छी है तो अपनी इसमें डाल बोली पालने के लिए। मैं बोला ठीक है। నాకు ఉన్నావు కదా నువ్వు బండితో మనం డ్రైవింగ్ సార్ మనం తెలుస్తుంది కదా నీకు మేకలు కొట్టున్నాడు ఎక్కుతున్నాడు గొర్రెలు కొట్టున్నాడు ఎక్కుతున్నాడు గఫూర్లో నేను వచ్చినాడు సార్ ఇది మన 20th నిన్న 20th మధ్యాహ్నం లోపలకి నిన్న మధ్యాహ్నం అరౌండ్ 2:30 మన వెటనరీ డాక్టర్ గారు ఉన్నారు ఎలకతుర్తి రాజ్ కుమార్ అని 29 ఇయర్స్ ఆయన ఈ లంబాడపల్లి శివార్లో ఈ లారీ ఆగింది MH40 BG 2626 దీనిలో గొర్రెలు కనబడ్డాయి ఆయనకి గొర్రెలు కనబడితే ఆయన వెటనరీ డాక్టర్స్ ఈ మధ్య మనం వాడుతున్నాం దేనికి గొర్రెలు కొనడానికి గవర్నమెంట్ సప్లైకి ఇక్కడ బయటికి వెళ్ళి వేరే స్టేట్లో కొని తెచ్చి ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళని అపాయింట్ చేసింది కలెక్టర్ గారు సో వాళ్ళకి దీని మీద ఐడియా ఉంది కొంచెం ఈ గొర్రెలు రీసైక్లింగ్ అవుతున్నది అన్నది కూడా ఒక పెద్ద ఇది ఉంది మనకి అనుమానం ఉంది దాని మీద నిఘా పెట్టాం మల్లాపూర్లో కూడా మనం 4 గొర్రెలు పెట్టి కేసు కట్టాం వీళ్ళకి బేసిక్ ఏంటంటే వీటి సోల్కి ట్యాగ్ ఉంటుంది ట్యాగ్ అంటే కన్నం కొట్టి కడతారు అది తీసారు బట్ ఆ కన్నం కనపడుతుంది మనకి సో ఆయన చూసి గుర్తుపట్టి 43 గొర్రెలు దీనిలో అంటే అవుట్ ఆఫ్ 180 దగ్గర 40-43 ఉంటాయంటే టైం తీసుకొని మొత్తం లెక్కెట్టి 43 ఉన్నాయని చెప్పి గుర్తుపట్టి తీసుకొచ్చి అప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు దానికి మన ఎస్ఐ గారు వెటనరీ డాక్టర్ తన బండి తర్వాత గొర్రెలన్నీ సీజ్ చేయడం జరిగింది ఆల్ 118 సీజ్ చేశారు బేసికలీ వీళ్ళు మహారాష్ట్ర ఈయన మహారాష్ట్ర నువ్వు ఎక్కడ గుడిహట్నూరు ఆదిలాబాద్ వీళ్ళకి బ్రోకర్ ఎవరైతే విలేజెస్లో వర్క్ చేస్తున్నాడో వాడు గఫూర్ ఒకడు అబ్బాస్ వీళ్ళిద్దరు మంచిర్యాల అన్నారు సో పూడూరులో దగ్గర 70 కొన్నాను అంటున్నాడు లంబాడపల్లిలో 48 కొన్నాడు టోటల్ 118 కొన్నాడు ఈ 118 4,200 4,500 రేట్తో కొన్నాడు గొర్రెలు మనకు తెలుసు గవర్నమెంట్ సప్లై చేసిన గొర్రెలు ఎందుకు పెట్టానంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే గవర్నమెంట్ కష్టపడి ఎంతో తెచ్చి సీఎం గారు మంచి స్పెషల్ స్కీమ్ కింద పూర్ ఫార్మర్స్ అందరికీ ఇస్తున్నారు అన్నమాట సో వీళ్ళు కొంచెం వాళ్ళని ఇది చేసి లోపరుచుకొని ఇది చేసుకొని మొత్తానికి గొర్రెలు కొనేయడం 4,200 ఇవి యాక్చువల్గా సంవత్సరం కింద బచ్చే రక్తే 3 రక్తే एक గొర్రె కింద రక్తే 3 బచ్చే ఈ గొర్రె యాక్చువల్గా ఒక్కొక్కటి 1 ఇయర్లో 3 పిల్లలు పెడతారు సో ఒక యూనిట్ అంతా 36 అనుకుంటాను 36 గొర్రెలు 21 సో 21 × 3 63 అవుతాయి ఆయన ఉంచుకుంటే సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం కక్కుర్తి పడి 4,200కి 4,000కి అమ్మేస్తున్నారు వీళ్ళు మళ్ళీ తీసుకెళ్ళడం మళ్ళీ గొర్రెలు మళ్ళీ రీసైకిల్ చేయడం మనకి రీసైకిల్ అంటే మళ్ళీ మనకి తెచ్చి అమ్మడం సో ఇది ఉండగా ఈ రీసైక్లింగ్ మీద ఒక స్పెషల్ మీటింగ్ పెట్టడం జరిగింది కలెక్టర్ గారు నేను వీళ్ళందరికీ ఇంతకుముందు ఎడ్యుకేట్ చేసిన ఎవరిని అమ్మద్దని చెప్పి అమ్మినా కానీ కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ వస్తే చెప్పండి లక్కీగా నిన్న వెటనరీ డాక్టర్ గారు వెళ్తున్నారు ఆయనే చూశారు కాబట్టి ఇమీడియట్గా ఎస్ఐ నాకు ఫోన్ చేశాడు సార్ ఇలాగ ఆయన కంప్లైంట్ చేస్తున్నారంటే ఇమీడియట్ తీసుకొని కస్టడీలోకి తీసుకున్నాం లారీను తర్వాత వీళ్ళిద్దరిని ఈ గఫూర్ అనేవాడు మొన్న ఎప్పుడో వచ్చి వెళ్ళిపోయినట్లున్నాడు ఇప్పుడు వాడిని ట్రేస్ చేస్తాం గఫూర్ ఒకడు అబ్బాస్ ఒకడు యాక్చువల్గా గొర్రెలు ఎవరైతే అమ్మాడో రైతు ఎవరైతే గొర్రె అమ్మాడో రైతు ఆయన మీద కేసు పెట్టాం ఎందుకంటే ఆయన పూర్ పర్సన్ ఆయనకు తెలియదు ఇలిటరేట్ సో కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి ఏంటంటే రైతుల మీద మనం పెట్టద్దు ఎందుకంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళు లోపరుస్తున్నారు కాబట్టి వీళ్ళ బండి సీజ్ చేస్తాం తర్వాత వీళ్ళ మీద కేసు కడతాం ఎవరైతే బ్రోకర్ మధ్యలో ఉన్నాడో వాళ్ళిద్దరిని కూడా వీళ్ళు అరెస్ట్ చేస్తాం సో చీటింగ్ కేసు కట్టాం 420 కింద వెహికల్ సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు 118 గొర్రెలు ఉన్నాయి 118 గొర్రెల్లో మిగతా 70 గొర్రెలు వదిలేస్తాం సో ఈ 48 గొర్రెలు 43 గొర్రెలు మీకు కేసులోకి వెళ్తాయి సో వీటిని మళ్ళీ దానికి ఒక ప్రొసీజర్ ఉంది మళ్ళీ రెవెన్యూని అడిగి ఈ గొర్రెలు ఎక్కడ వదలాలా ఎలా వదలాలా మళ్ళీ ఏదో గుంపుల్లో వదిలేస్తే వాళ్ళు పెంచుతుంటారు కావాల్సినప్పుడు తెస్తారు కాబట్టి మళ్ళీ జేసీ గారికి ఫోన్ చేసి కనుక్కొని ఎక్కడ ఎలా దీన్ని చేయాలని కోర్టుకు ఒకసారి పెట్టి కోర్టు నుంచి డాక్యుమెంట్స్ తీసుకున్నాక దాన్ని వీళ్ళు ఫుడ్ న్యాచురల్ ఎన్వైరన్మెంట్లో వదిలేస్తాం ఎందుకంటే వాటికి తిండి ఉండాలి తిరుగుతుండాలి అవి సో కావాల్సినప్పుడు వాళ్ళు ఎవరైతే తీసుకుంటారో కస్టడీ వాళ్ళు కావాల్సినప్పుడు తీసుకొచ్చి మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేయమంటే చేస్తారు సో వీళ్ళిద్దరిని అరెస్ట్ పెడుతున్నాం ఈరోజు A1 A2 ఈయన పంకజ్రావు సురేష్ రావు సో ఆదివాసి 40 years నియర్ కతిక్పూరా వార్డ్ నెంబర్ 4 నందగాం అమరాఠీ మహారాష్ట్ర దెన్ సాకారం అర్జునే ఈయన పేరు జవహర్ నగర్ గుడిహట్నూర్ ఆదిలాబాద్ అన్నమాట
గఫూర్ అబ్బాస్ జనరల్ పేరు చెప్తున్నారు, వాళ్ళ అడ్రస్ ట్రేస్ చేస్తాం, ఎందుకంటే వీళ్ళ కన్ఫ్యూషన్లో కూడా రాశారు. వాళ్ళు పిలిస్తే మేము వచ్చాము, వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు డీల్ చేస్తున్నారు ఈ విలేజెస్లో కాబట్టి. సో వాళ్ళ హెల్ప్తో వాళ్ళు ఫిష్ క్రియేట్ చేయడం వల్ల వీళ్ళను కొనడం జరిగింది. పూడూరులో 70 గొర్రెలు, తర్వాత ఇక్కడేమో వచ్చి 48 కొన్నారు, టోటల్ 118. సో వెహికల్ బయట ఉంది, మీరు చూడొచ్చు, ఇక్కడ గొర్రెలు చూసారు మీరు. బట్ ఇది వెరీ సీరియస్ ఇష్యూ. ఆల్రెడీ వీపీఓలు కూడా చెప్పాము, ఎక్కడైనా గొర్రెలు ఎవరైనా కొని అమ్మినా కానీ ఏం చేసినా కానీ వాటిలో చూడమని. ఎందుకంటే మామూలుగా గొర్రెలు రావచ్చు, కొనుక్కోవచ్చు, అది వేరే విషయం. కానీ గవర్నమెంట్ సప్లై చేసిన గొర్రెలు వీళ్ళు కొనడానికి లేదు, తీసుకెళ్ళడానికి లేదు ఇక్కడ. సో ఇట్స్ అన్ అఫెన్స్. సో పూర్ ఫార్మర్స్ తెలియదు కాబట్టి వాళ్ళని వీళ్ళు లోపరుచుకుంటున్నారు కాబట్టి వాళ్ళ మీద కేసు లేదు. కలెక్టర్ గారు లాస్ట్ టైం డిసైడ్ చేశారు. ఓన్లీ థింగ్ వీళ్ళు బుక్ దెమ్, వీళ్ళని బ్రోకర్స్ని వెహికల్స్ అన్నింటినీ సీజ్ చేసి కోర్టుకి. అందుకే మిమ్మల్ని పిలిచాను. నిన్న కొంతవరకు మీకు తెలిసింది, బట్ టుడే యూ కెన్ సీ దిస్ పీపుల్ ఆల్సో. అండ్ మొత్తం డిస్ట్రిక్ట్ అంతా అలర్ట్ చేసాము, ఎందుకంటే ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది, రేపు న్యూ ఇయర్ వస్తుంది. ఈజ్ ఇన్ గ్రేట్ డిమాండ్ ఇప్పుడు మళ్ళీ ఈ ల్యాంబ్ మీట్. సో అమ్మడం ఎక్కువ అవుతుంది, సంక్రాంతి ఒకటి వస్తుంది కాబట్టి అన్ని విలేజెస్ని అలర్ట్ చేసి తర్వాత అన్ని చోట్ల వీపీఓని అలర్ట్ చేస్తున్నాం. మీకు కూడా ఎక్కడైనా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది స్టేట్ వీ కెన్ కాల్ us, విల్ ట్రై టు సీజ్ ఇట్, సీజ్ చేసి పెడతాం. అది మీకు చెప్పడానికి గొర్రెలన్నీ ఒక్కడైనా లేకపోతే విడివిడిగా? అది ఇంకా వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఎవరిని మన ఇక్కడ ఏంటంటే వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ఒకడా ఇద్దరా అని, ఎందుకంటే దెర్ ఇస్ నో అఫెన్స్ అన్ దెమ్. మీకు అర్థమైంది కదా, వాళ్ళ మీద మనం అఫెన్స్ చేయట్లేదు. ఎవరి మీద? పూర్ ఫార్మర్స్ మీద. సో అది ఒకడమ్మాడా, 4 అమ్మారా, 5 అమ్మారా ఇంకా మనం చూసుకోవట్లేదు. వీడు కొన్నాడు కాబట్టి, ఇవన్నీ ట్యాగ్ ఉన్నాయి కాబట్టి వీళ్ళ మీద కేసు కడుతున్నాం కాబట్టి లాట్ కింద తీసుకొస్తున్నాం. వీఆర్ నాట్ బ్రింగింగ్ దమ్ ఇన్ టు పిక్చర్. ఎవరిని? వాళ్ళని. ఎందుకంటే పూర్ ఫార్మర్స్ కాబట్టి వాళ్ళు కోర్టు చుట్టూ తిరగడం. సో వీళ్ళని తీసుకుని ఎవిడెన్స్ తీసుకుని మీకు అబ్బాస్ గఫూర్ దొరికాక మీకు కంప్లీట్ పిక్చర్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి భాష గీష అంతా కూడా ప్రాబ్లం, వీళ్ళు బయట వాడు టోటల్గా వాట్ డీల్ చేశారు కాబట్టి వాడికి తెలుస్తుంది. సో వాడిని కూడా అరెస్ట్ చేస్తాం త్వరలో.